వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలకు వ్యతిరేకమా, లేదంటే టోటల్ రెడ్డి కులానికి వ్యతిరేకమా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు అని చెప్పి వాళ్ళు వదులుకుంటారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంత పిచ్చోండి కాదు కదా. మీరు కూడా కమ్మ కులంలో చాలా మెయిన్ రోల్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేశారు అనుకోవచ్చు. మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా సార్ మీకు? ఆ ఫీలింగ్ ఉన్నా కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి మనసులో దాచుకోవాల్సిన అవసరం అంటే నేను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు సార్ కొడాలి నాని? మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి దేశంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, మత రాజకీయాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో మత రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అనేది నేను కూడా థ్యాంక్ యూ సార్, వాస్తవం ఒప్పుకున్నందుకు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి బీజేపీతో టైఅప్ అవటం వల్ల ఈ మత రాజకీయాలకు ఆద్యం పోస్తున్నారో మరి ఏదో తెలియదు కానీ 100% షర్మిల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు ఇప్పటి వరకు మాట్లాడిన దానిలో కానీ ఆమె టేకప్ చేసిన ఇష్యూస్లో కానీ ఎక్కడ తప్పు కానీ. వివేకానంద రెడ్డి గారి హత్య దాని వెనక ఎవరున్నారు? నాకున్న ఇన్ఫర్మేషన్ ఎవరైనా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ లీడర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వారి పార్టీలోకి ఇన్వైట్ చేసి ఏదో ఒక నియోజకవర్గం నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఆర్ ఎంపీ టికెట్, ఒక్కటి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ పాలన చాలా మంచి మిత్రులు, ఎప్పటి నుంచో పరిచయం. ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది కమిషనర్ పరిధిలో అవ్వచ్చు, ఏసీపీ స్థాయిలో అధికారులను ఇలా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటే అధికార పార్టీ వారు, ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్లు చెప్పినట్టు కాస్త కోస్త నడుచుకుంటారు. పోలీస్ వ్యవస్థ మీద కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కదా సార్? మీరు అన్నారు కాస్త కోస్తో అది. అవును. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు సార్, చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు. ఈ ముగ్గురులో ది బెస్ట్ అని నేను చెప్పలేను కానీ వరస్ట్ మాత్రం